హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అతి తక్కువ కాలంలోనే మోస్ట్ ఫేమస్ అయిన గుడి ఎర్రవరం బాల ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. చెప్పవచ్చు, దేవుడు వెలిసి 4 సంవత్సరాలు అయిపోయింది. అవును అవును అప్పుడు అన్ని చెట్లతోటి గుట్ట మీద ఇలా ఉండేది. ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. గుడి స్టార్ట్ చేశారు, ఆల్మోస్ట్ గర్భగుడి అయిపోయింది. ఈ గుడి కూడా మొత్తం కృష్ణశిలలతో కడుతున్నారంట, అందుకే లేట్ అయింది. ఇప్పుడు 3 years అవుతుంది స్టార్ట్ చేసి. బయట పిల్లర్స్ కూడా వేశారు, గోపురం కూడా సగం అయిపోయింది. ఇంకా 1 year పడుతుంది అనుకుంటా, 1 year స్టార్ట్ అవచ్చు. అవును, బయట పిల్లలు కూడా నిర్మించారు. గోపురం కూడా చాలా చక్కగా కనిపిస్తుంది. అంతా కంప్లీట్ అయ్యడానికి ఒక 1 year కూడా పట్టే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. మనం శ్రావణ శుక్రవారం వచ్చినాం కదా, దేవుడు అలంకరణ మాత్రం చాలా బాగుంది. చూడటానికి చాలా మంచిగా అనిపిస్తుంది. అవును అవును దేవుడు వెలిసినప్పుడు ఎలాగైతే భక్తులు వచ్చారో అంతే వస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాకపోతే జనం వీకెండ్స్లో హాలిడేస్లో వస్తున్నారంట కదా ఎక్కువ మంది. అవును, ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత పక్కన సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకొని అక్కడ నుంచి భక్తులు అన్నదానానికి వెళ్తారు. అన్నదానం కూడా నిత్య అన్నదానం జరుగుతుంది. ప్రతిరోజు కూడా భక్తులకి సమయం అంటూ ఏమి లేకుండా అన్నదానం చేస్తూనే ఉన్నారంట కదా. అవును, నైట్ 8 గంటల వరకు 10 గంటల వరకైనా పెడుతూనే ఉంటారు. భక్తులు కోరిన కోరికలను తీరుతున్నాయంట. రిపీటెడ్ గా భక్తులు ఇక్కడికి వస్తున్నారంట కదా. అవును, నేను కూడా విన్నాను. ఎక్కువ కోరికలు సంతానం గురించి కోరుకున్నారు. చాలా మందికి తీరాయి, వచ్చి వాళ్ళ మొక్కులు కూడా తీర్చుకున్నారు. ఇక్కడే అన్నప్రాసన చేయటము, తలనీలాలు ఇవ్వటము ఇలాంటివి చేసి వెళ్ళారు చాలా మంది. ఫ్రెండ్స్, ఇక్కడ ట్రస్ట్ ఎంప్లాయీ ఒకరు ఉన్నారు. వారు ప్రతిగా గుడి ఎలా జరుగుతుంది, గుడి నిర్మాణం ఎంతవరకు వచ్చింది, ఎప్పుడు పూర్తవుతుంది, మొత్తం వివరాలు మనకు చెప్తారట. ఒకసారి ఆయనతో మాట్లాడి మనం తెలుసుకుందాం. జయ శ్రీ గుళ్ళగుట్ట బాల ఉగ్రలక్ష్మీ నరసింహస్వామి వారికి. ఈ గుళ్ళగుట్ట బాల ఉగ్రలక్ష్మీ నరసింహస్వామి మహాక్షేత్రం 2022 ఆగస్టు 22వ తారీఖు సోమవారం ఏకాదశి రోజున స్వామివారు స్వయంభూగా ఇక్కడ పాదం పెట్టడం జరిగింది. స్వామివారి ఈ గుట్టపై వేంచేసి ఉన్నానని చెప్పి పండు స్వామి అనే ఒక బాలుడు, నాగమణి మాత అనే ఒక మాత ద్వారా ఈ యొక్క స్వామి ఎలుగులోకి వచ్చాడు. మరి యొక్క స్వామివారి యొక్క వైభవం దినదిన పరివర్తమానంగా ఎంతో ప్రసిద్ధిగాస్తూ ఉన్నది. మరి దానిలో భాగంగానే స్వామివారి యొక్క దేవాలయంలో ట్రస్ట్గా ఏర్పడి మరి యొక్క సేవా కార్యక్రమాలన్నీ కూడా ఎంతో కృతనిశ్చయంతో ప్రతి ఒక్క ట్రస్ట్ మెంబర్ అయితే కానీ, పాలక మండలి అయితే కానీ చక్కగా ఈ యొక్క స్వామివారి యొక్క సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ స్వామివారి దేవాలయంలో చాలా విశేషాలు ఉంటాయి. మరి ఈ స్వామివారి యొక్క దేవాలయం పూర్తిగా కృష్ణశిల రాయితో నిర్మాణం జరుగుతుంది. ఈ యొక్క దేవాలయ నిర్మాణం 2027 మే కల్లా పూర్తి చేయాలనే సంకల్పంతో మరి కమిటీ వారు కృతనిశ్చయంతో పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా తిరుమల శ్రీనివాసుని యొక్క లడ్డూ ప్రసాదం ఏ విధంగా ప్రత్యేకమైనటువంటి మహాప్రసాదంగా ప్రసిద్ధి గాంచిందో, అదేవిధంగా ఈ యొక్క స్వామివారి యొక్క లడ్డూ ప్రసాదం కూడా ఇదే దేవాలయంలో ఇక్కడే మరి స్వామివారి సన్నిధిలోనే తయారు చేస్తూ నాణ్యమైనటువంటి మరి గోశాల నుంచి సేకరించినటువంటి పాల ద్వారా వచ్చిన వెన ద్వారా నెయ్యి సహకరించి, అదే విధంగా మరి ముడి సరుకుని తీసుకొచ్చి ఇక్కడే మరబట్టి చక్కగా స్వామివారి యొక్క లడ్డూ ప్రసాదాలను ఎంతో దేదీయమానంగా మరి పరమ పవిత్రంగా తయారు చేస్తున్నారు. అదేవిధంగా స్వామివారి దేవాలయంలో కొబ్బరి లడ్డు ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి లడ్డుగా మరి వచ్చిన భక్తులందరూ కూడా చెప్తారు. ఎందుకంటే కొబ్బరి లడ్డుని పూర్తిగా మరి ఆర్గానిక్ బెల్లంతో మరి యొక్క లడ్డూను తయారు చేసి మరి భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. భక్తులు తిన్న ప్రతి ఒక్క భక్తుడు కూడా లడ్డూ ప్రసాదం గురించి కూడా చాలా గొప్పగా చెప్పడం విశేషం. అలాగే స్వామివారి యొక్క మహిమలు చాలా మహిమాన్వితంగా ఉంటాయి. స్వామివారిని మనసా వాచా కర్మన నమ్మి కొలిచిన వారికి తప్పకుండా స్వామివారి కోరికలు తీరుస్తున్నారు. ఎంతో మందికి సంతాన ఫలాన్ని ఇచ్చారు. ఎంతో మందికి ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాలు కూడా స్వామివారి కల్పించడం చేతనే విశేషమైన విరాళాలతో ఈ యొక్క దేవాలయ నిర్మాణం కొనసాగుతుంది. అదేవిధంగా మరి ఈ యొక్క దేవాలయం యొక్క విశేషంలో ఈరోజు మరి వరలక్ష్మి వ్రత సందర్భంగా మరి ప్రాతకాలంలోనే బ్రహ్మముహూర్తంలోనే స్వామివారికి మేలుకొలుపు కార్యక్రమంలో చాలా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరిగిన స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు అర్చనా కార్యక్రమంతో పాటు మరి ఈ రోజున అమ్మవారికి సంబంధించినటువంటి గొప్ప అలంకరణ కార్యక్రమం అయితేమి, అమ్మవారికి సంబంధించిన అష్టోత్తర కార్యక్రమం అయితేమి, ఎంతోమంది మహిళలు అమ్మవారిని దర్శించుకొని ఈ యొక్క శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు రోజు వచ్చే శుక్రవారం మరి వరలక్ష్మీ వ్రత శుక్రవారంగా మరి ఆదికాలం నుంచి ప్రత్యేకంగా మహిళలందరూ పూజలు చేస్తారు. వారి యొక్క సౌభాగ్యం నిండుగా ఉండాలని, వారి పిల్లలు వారి కుటుంబం బాగుండాలని కోరుకుంటారు.
అలాగే మరి ఈ యొక్క స్వామివారి ఆలయంలో ఈ విధమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నారసింహస్వామి 3 రూపాలతో వెలవడం జరిగింది. విశేషం ఏమిటంటే బాలా నారసింహస్వామి అవతారం. బాలా నారసింహస్వామిగా స్వామివారు ఎంతో మహిమతో ఉన్నారు. ఉగ్ర నారసింహస్వామిగా దక్షిణాగ్నేయంలో కొలువుదీరి అమ్మవారితో కూడి లక్ష్మీనారాయణుడిగా కూడా కొలవబడుతున్నాడు. అదేవిధంగా ఈ దేవాలయంలో ప్రత్యేకమైనటువంటిది అన్నదాన కార్యక్రమం. ఎందుకంటే దిక్కులేని వాడికి దేవుడే దిక్కని శాస్త్రధర్మంలోనే చెప్పబడింది. ఆ విధంగానే ఆకలితో అలమటించేవాడు నా దేవాలయ ప్రాంగణంలో ఉండకూడదని చెప్పి స్వామివారి సంకల్పంతో స్వామివారి అన్నదాన కార్యక్రమం స్వామివారు వచ్చిన దగ్గర నుంచి మొదలై నేటి వరకు కూడా నిర్విరామంగా కొనసాగడం విశేషం. మరి ఎక్కడా లేని విధంగా ఉదయం 9:30 గంటలకి భోజనం స్టార్ట్ చేసి రాత్రి 10:30 వరకు కూడా వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి ఆకలి తీర్చే విధంగా స్వామివారి యొక్క మహిమ ఉంటుంది. ఇక్కడ అన్నదానానికి కొరత లేదు. విశేషమైనటువంటి అన్నదాన కార్యక్రమం స్వామివారి మహిమతో జరుగుతుంది. అలాగే ఈ స్వామివారి యొక్క మరి అత్యంత వైభవపేతమైనటువంటి స్వామివారి రూపం చాలా విశేషం, చాలా చూడదగినది. ఎందుకంటే నిత్య వైకుంఠవాసుడిగా స్వామి ఇక్కడ భాసిల్లుతున్నాడు. సాక్షాత్తు ఆ వైకుంఠంలో స్వామివారు ఏ విధంగా ఉన్నారో ఆ యొక్క రూపాన్ని ఇక్కడ దాల్చి ప్రతి ఒక్క భక్తులకు కూడా దర్శనమివ్వడం మహాభాగ్యం. మరి ఇది మరో తిరుమలగా కొనసాగుతున్నటువంటి ఈ యొక్క దేవాలయంలో శుక్ర, శని, ఆదివారాలు విశేషమైన జనసందోహంతో ఉంటారు. శుక్రవారం రోజు స్వామివారి అభిషేకం గనక విశేషమైన జనాలు వస్తుంటారు. శనివారం రోజు కూడా విష్ణుమూర్తికి చాలా విశేషమైన రోజు కనుక శనివారం రోజు కూడా బాగా వస్తుంటారు. మరి ఆదివారం రోజు సెలవు దినం కావడం వల్ల ఆదివారం రోజు కూడా దూర ప్రాంతం హైదరాబాద్, బెంగళూరు, మరి కేరళ, మన భారతదేశంలో నలుమూల రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క ఆలయానికి రావడం, స్వామివారిని దర్శించుకోవడం, మరి దర్శించుకున్న భక్తులకి త్వరితగతిన వారి కోరికలు తీరుతున్నాయని కూడా మళ్ళీ వారు వచ్చి చెప్పడం చాలా విశేషం. మరి ఈ యొక్క స్వామివారి మహిమాన్వితమై స్వామివారు ఇక్కడ కొలువుదీరున్నారు. ప్రతి ఒక్కరు కూడా రండి, స్వామివారిని దర్శించుకోండి, పునీతులవ్వండి. జయ నారసింహ, జయ జయ నారసింహ.